తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2009-14 కాలంలో వార్షికంగా 886 కోట్లుగా ఉన్న బడ్జెట్ 2026-27 నాటికి 5,454 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదలతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల సృష్టి, ఆధునీకరణ వేగవంతమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. కొత్త ట్రాక్ నిర్మాణం, స్టేషన్ పునర్వికాసం, భద్రతా చర్యలు చేపట్టబడుతున్నాయి. అమృత్ స్టేషన్ పథకం కింద 40 స్టేషన్లు పునర్నిర్మాణానికి ఎంపికయ్యాయి. బేగంపేట, కరీంనగర్, వరంగల్, శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 900 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు నిర్మించబడ్డాయి. 1,115 కిలోమీటర్ల మార్గాలు విద్యుదీకరణ అయ్యాయి. భద్రతా చర్యల్లో భాగంగా కవచ్ వ్యవస్థ అమలు జరుగుతోంది. 627 కిలోమీటర్ల మార్గాలు పూర్తయ్యాయి. 410 కిలోమీటర్లు అమలులో ఉన్నాయి. ఈ చర్యలు భద్రతను మెరుగుపరుస్తున్నాయి.